Thermodynamics, jet propulsion. The propulsive devices are based on the two fundamental laws, namely Newton's second law and Newton's third law of motion. ఇక్కడ న్యూటన్స్ సెకండ్ లా మీద అలాగే థర్డ్ లా ఆఫ్ మోషన్ మీద ఈ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటాయి. ఏ జెట్ ప్రొపల్షన్ ఇంజిన్ ఈజ్ ఏ రియాక్షన్ ఇంజిన్ దట్ డిశ్చార్జ్ ఏ ఫాస్ట్ మూవింగ్ జెట్ ఆఫ్ ఫ్లూయిడ్ టు జనరేట్ థ్రస్ట్. ఇక్కడ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది వన్ ఆఫ్ ద రియాక్షన్ ఇంజిన్. ఇందులో ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ ఫ్లూయిడ్స్ జెట్ నుంచి రావడం వల్ల థ్రస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ థ్రస్ట్ వల్ల మనకి ఆ జెట్ ఇంజిన్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద జెట్ టు ప్రొపెల్ ద ఎయిర్ క్రాఫ్ట్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ప్రొపెల్ అవుతుంది అనమాట. ప్రొపెల్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే ఎగ్జాస్ట్ గ్యాస్ ఆపోజిట్లో ఈ జెట్ ఇంజిన్ అనేది మూవ్ అవ్వడాన్ని మనం ప్రొపల్షన్ సిస్టమ్ అంటాం అనమాట. ద థ్రస్ట్ ఫోర్స్ దట్ మూవ్స్ ద బాడీ, అంటే ఈ ఎగ్జాస్ట్ గ్యాస్ వల్ల థ్రస్ట్ అవుతుంది అంటున్నాం కదా, ఈ థ్రస్ట్ ఫోర్స్ వల్లే బాడీ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ద థ్రస్ట్ ఫోర్స్ దట్ మూవ్స్ ద బాడీ ఫార్వర్డ్ బై యూజింగ్ ప్రొపల్సివ్ డివైసెస్. ఇక్కడ ప్రొపల్సివ్ డివైసెస్ అంటే అవి కంప్రెసర్ కానీ, గ్యాస్ టర్బైన్ కానీ, ప్రొపల్స్, లేకపోతే డిఫ్యూజర్స్, ఈ ఎక్విప్మెంట్ అన్నది మనం ప్రొపల్సివ్ డివైసెస్ అంటాం అన్నమాట. ఇన్ ఏ జెట్ ప్రొపల్షన్ ఇంజిన్ ద ప్రొపల్సివ్ పవర్ ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్ బై ద గ్యాస్ టర్బైన్ బట్ ఇట్ డ్రైవ్స్ ద కంప్రెసర్ అండ్ యాక్సిలరీ ఎక్విప్మెంట్. ఇక్కడ గ్యాస్ టర్బైన్ అనేది ప్రొపల్షన్ అనేది ప్రొడ్యూస్ చేయదు. ప్రొపల్సివ్ పవర్ అనేది ఎగ్జాస్ట్ గ్యాస్ వల్ల వస్తుంది. ఈ గ్యాస్ టర్బైన్ అనేది మేజర్గా మనకి కంప్రెసర్ని డ్రైవ్ చేయడానికి, అలాగే యాక్సిలరీ ఎక్విప్మెంట్ని రన్ చేయడానికి ఈ గ్యాస్ టర్బైన్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుందంట ప్రొపల్షన్ సిస్టంలో. ఇక్కడ ప్రొపెల్లర్ అలాగే జెట్ ఇంజిన్స్కి డిఫరెన్స్ ఏంటి? ప్రొపెల్లర్ గివ్స్ ఏ స్మాలర్ యాక్సలరేషన్ టు లార్జ్ వెయిట్ ఆఫ్ ఎయిర్. ఇక్కడ ప్రొపెల్లర్ అనేది స్మాలర్ యాక్సలరేషన్ అనేది వస్తుంది దీనివల్ల టు లార్జ్ వెయిట్ ఆఫ్ ఎయిర్కి. లార్జ్ వెయిట్ ఆఫ్ ఎయిర్ మీద స్మాల్ యాక్సలరేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది ప్రొపెల్లర్ అనేది. ఇందులో వచ్చేసరికి జెట్ ఇంజిన్ గివ్స్ లార్జ్ యాక్సలరేషన్ టు ఏ స్మాలర్ వెయిట్ ఆఫ్ ఎయిర్, అంటే స్మాలర్ వెయిట్ ఆఫ్ ఎయిర్ మీద ఎక్కువ యాక్సలరేషన్, లార్జ్ యాక్సలరేషన్ అనేది జనరేట్ చేస్తుంది జెట్ ఇంజిన్స్. ఇక్కడ ప్రొపల్సివ్ ఇంజిన్స్ అనేది మేజర్గా 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఎయిర్ బ్రీతింగ్ జెట్ ఇంజిన్స్ అంటాం, అలాగే నాన్ ఎయిర్ బ్రీతింగ్ జెట్ ఇంజిన్స్. ఇవి నాన్ ఎయిర్ బ్రీతింగ్ జెట్ ఇంజిన్స్ అంటే రాకెట్ ఇంజిన్స్ వస్తాయి. ఈ ఎయిర్ బ్రీతింగ్ జెట్ ఇంజిన్స్లో యూజెస్ ఇన్ అట్మాస్ఫిరిక్ ఎయిర్ యాజ్ ద మెయిన్ ఫ్లూయిడ్. ఇందులో ఏంటంటే అట్మాస్ఫిరిక్ ఎయిర్నే మెయిన్ ఫ్లూయిడ్ కింద ఇచ్చుంటాయి. ఆపరేషన్ ఈజ్ లిమిటెడ్ విత్ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్. జస్ట్ మనకి ఎర్త్ అట్మాస్ఫియర్ ఎక్కడి వరకు ఉన్నాయో ఆ రీజన్స్లోనే ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్స్లో వాడతారు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్, లేకపోతే మిసైల్స్ కానీ, గైడెడ్ మిసైల్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్స్లోకి వస్తాయి అన్నమాట. నాన్ ఎయిర్ బ్రీతింగ్లో వచ్చేసరికి యూజెస్ ఇట్స్ ఓన్ ప్రొపల్సివ్ ఏజెంట్ లిక్విడ్ సాలిడ్ క్యాపబుల్ టు ఆపరేట్ బియాండ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్. ఇవి స్పేసెస్లో కూడా మనకి ఆపరేట్ అవుతాయి. ఇందులో ఏంటంటే ఇట్ క్యారీ ఓన్ ఆక్సిజన్ అండ్ లిక్విడ్ ఫ్యూల్స్ కానీ, అలాగే ఆక్సిజన్ కూడా, ఇవన్నీ కూడా మొత్తం ఓన్గా క్యారీ చేసుకుంటున్నారు. దీని సిస్టంలోనే ఉంటాయి అన్నమాట ఇవన్నీ. దీన్ని రాకెట్ ఇంజిన్స్ అంటాం. ఇవి స్పేస్ షటిల్స్ కానీ, లేకపోతే శాటిలైట్ని ప్రయోగించినప్పుడు ఎక్కువగా ఈ రాకెట్ ఇంజిన్స్ని, నాన్ ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్స్ని వాడతారు ఎక్కువగా. ఈ ఎయిర్ బ్రీతింగ్ జెట్ ఇంజిన్స్లో మళ్ళీ క్లాసిఫికేషన్ వచ్చేసరికి ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్స్లో ఫస్ట్ ఐసీ ఇంజిన్ డ్రైవెన్ ప్రొపల్సివ్ సిస్టమ్. ఐసీ ఇంజిన్ డ్రైవెన్ ప్రొపల్సివ్ సిస్టమ్ అనేది హెలికాప్టర్స్ వాటిల్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. అలాగే ర్యామింగ్ ఎఫెక్ట్ ప్రొపల్సివ్ సిస్టమ్, సెకండ్ వచ్చేసరికి ర్యామింగ్ ఎఫెక్ట్ ప్రొపల్సివ్ సిస్టమ్. ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది, ర్యామ్జెట్ ఇంజిన్స్, పల్స్ జెట్ ఇంజిన్స్. ఈ ర్యామింగ్ ఎఫెక్ట్లో వచ్చేసరికి ఈ రెండిట్లో కూడా, అంటే ర్యామ్జెట్ ఇంజిన్లో, పల్స్ జెట్లో కూడా ఎక్కడక్కడ కంప్రెసర్ కానీ, అలాగే గ్యాస్ టర్బైన్ కానీ ఇచ్చారు. మిగతా డిఫ్యూజర్స్ కానీ, లేకపోతే నాజిల్స్ కానీ వాటిని ఇచ్చేసి ఇక్కడ జెట్ అనేది ప్రొడ్యూస్ చేసి ఇక్కడ జెట్ ఇంజిన్స్ ఆపరేట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి గ్యాస్ టర్బైన్ ప్రొపల్సివ్ సిస్టంలో ఇందులో మెయిన్ పార్ట్ ఏంటంటే మనకి గ్యాస్ టర్బైన్. అలాగే గ్యాస్ టర్బైన్ ఉందంటే ఆటోమేటిక్గా కంప్రెసర్ కూడా ఉంటుంది అనమాట. ఈ గ్యాస్ టర్బైన్ ప్రొపల్సివ్ సిస్టమ్స్ మళ్ళీ టైప్స్ వచ్చేసరికి టర్బోజెట్ ఇంజిన్, టర్బోజెట్ విత్ ఆఫ్టర్ బర్నర్, అలాగే టర్బో ప్రొపెల్లర్, టర్బోప్రాప్ అంటాం, అలాగే టర్బో ఫ్యాన్. ఈ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ 1 by 1 చూద్దాం. ఐసీ ఇంజిన్ ప్రొపల్సివ్ సిస్టమ్. ఐసీ ఇంజిన్ ప్రొపల్సివ్ సిస్టంలో ఇట్ ఈజ్ ఏ ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్ ద విచ్ ఇంజిన్ టేక్ ఎయిర్ వర్కింగ్ ఫ్లూయిడ్. ఇందులో వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది ఎయిర్.
The net power produced by the engine is used to drive the propeller, which create thrust as figure. The engine, IC engine used in this system in the air-cooled multi-cylinder and radial engine. With this engine, aircraft can be used as a short range of flight with speed limit 700 km per hour. అంటే స్పీడ్ లిమిట్ 700 km per hour వచ్చే వరకు వచ్చేటట్టు ఇవి ఇచ్చేస్తూ ఉంటారు ఎక్కువగా. ఇవి ఐసీ ఇంజిన్ ప్రొపల్సివ్ సిస్టమ్స్ అనమాట. ఇంకా దీంట్లో ఏంటంటే ఐసీ ఇంజిన్స్ని ఇచ్చేస్తారు అనమాట. నెక్స్ట్ ఇది ఎక్కువగా ఎక్కడ ఇచ్చేస్తారంటే హెలికాప్టర్స్ వాటిలో ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ పవర్ ప్రొపల్షన్ ఆఫ్ హెలికాప్టర్స్. దీంట్లో ఫ్యూల్స్ వైట్ పెట్రోల్ని ఎక్కువగా ఇచ్చేస్తారు అనమాట దీంట్లో. నెక్స్ట్ జెట్ ఇంజిన్ మెకానికల్ అరేంజ్మెంట్స్. అసలు జెట్ ఇంజిన్స్లో ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అలాగే మెకానికల్ కాంపోనెంట్స్ ఉంటే కనుక అరేంజ్మెంట్స్ అది ఏ ప్లేస్లో ఉంటుందని చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి గ్యాస్ టర్బైన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కంబస్టర్ అండ్ టర్బైన్ విత్ ఎగ్జాస్ట్. ఇక్కడ మనం చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసరికి ఎయిర్ ఇంటేక్, ఎయిర్ అనేది ఈ విధంగా వెళ్తుంది. దీంట్లో కంప్రెసర్ ఉంటుంది అనమాట. ఇది కంప్రెసర్. యాక్చువల్ ఫ్లో కంప్రెసర్స్ని జనరల్గా 90% ఎప్పుడు యాక్చువల్ ఫ్లో కంప్రెసర్స్ని ఇచ్చేస్తారనమాట. నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. ఇక్కడ ఎప్పుడైతే కంప్రెసర్ అయిందో దాన్ని కంబషన్ సాంబర్లోకి ఎంటర్ అవుతుంది. ఇది కంబషన్ సాంబర్. ఈ కంబషన్ సాంబర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ హై ప్రెషర్ ఎయిర్ కంబషన్ సాంబర్లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు హై ప్రెషర్ హై టెంపరేచర్ ఎయిర్ ఇక్కడ మనకి టర్బైన్లోకి గ్యాస్ టర్బైన్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇది గ్యాస్ టర్బైన్. ఈ గ్యాస్ టర్బైన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇందులో ఐసెంట్రోపిక్గా ఎక్స్పాండ్ అవుతుంది. గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అయిన తర్వాత దీంట్లోకి ఎగ్జాస్ట్, దీన్ని మనం నాజిల్స్ అంటాం. ఈ నాజిల్లోకి ఎంటర్ అయ్యి మనకి ఇక్కడ హై ఫోర్స్తో మనకి హై వెలాసిటీతో ఎగ్జాస్ట్ గ్యాస్ రావడం వల్ల థ్రస్ట్ అనేది జనరేట్ అవుతుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ టర్బైన్ వర్క్ అనేది మెయిన్గా మనకి ప్రపోజల్ సిస్టమ్ యూజ్ అవ్వదు, కానీ ఈ టర్బైన్ వర్క్ అనేది ఈ కంప్రెసర్ రన్ అవ్వడానికి, అంటే ఈ కంప్రెసర్ రన్ అవ్వాలి. అలాగే దీంట్లో ఇన్సైడ్ ఎక్విప్మెంట్ అంతా యాక్సిలరీ ఎక్విప్మెంట్స్ అన్నీ రన్ అవ్వడానికి ఈ కంప్రెసర్ వర్క్ అనేది యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఎగ్జాస్ట్ గ్యాస్ వల్ల మనకి థ్రస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ద ఎయిర్ ఇంటేక్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ బట్ ద పార్ట్ ఆఫ్ ఎయిర్ ఫ్రేమ్. ఫస్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి ర్యామ్జెట్ ఇంజిన్. ర్యామ్జెట్ ఇంజిన్లో మనం ఇందాక చెప్పుకున్నాం. దీంట్లో కంప్రెసర్ కానీ అలాగే టర్బైన్ కానీ ఇచ్చారు. ఎక్కువగా ఆబ్జెక్టివ్ బిట్లాడినప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్లో దేంట్లో మనకి కంప్రెసర్ కానీ లేదా టర్బైన్ కానీ ఇచ్చారంటారు. మనకు ఆప్షన్లో వచ్చినప్పుడు ర్యామ్జెట్ అనేది పెట్టాలన్నమాట. ర్యామ్జెట్ ఎయిర్ బ్రీతింగ్ స్టడీ కంబస్టన్ ఆర్ కంటిన్యూస్ ఫ్లో ఇంజిన్. ఇది కంటిన్యూస్ ఫ్లో ఇంజిన్. ఇందులో నెక్స్ట్ ర్యామ్జెట్ ఈజ్ ఏ సింప్లెస్ట్ ఆఫ్ ఆల్ బ్రీతింగ్ ఇంజిన్స్, కన్సిస్ట్ ఆఫ్ సూపర్సానిక్, సబ్సానిక్ డిఫ్యూజర్స్ అండ్ కంబస్టన్ సాంబర్ విత్ ఫ్యూల్ ఇంజెక్టర్, ఏ డిశ్చార్జ్ నాజిల్. ఇందులో మనకు ఎక్విప్మెంట్స్ ఏముంటాయి అది ఇంపార్టెంట్. మనకి ఎక్విప్మెంట్ వచ్చేసరికి సూపర్సానిక్, సబ్సానిక్ డిఫ్యూజర్స్ రెండు ఉంటాయి. సూపర్సానిక్, సబ్సానిక్ డిఫ్యూజర్స్ ఉంటాయి. అలాగే కంబస్టన్ సాంబర్ ఉంటుంది విత్ ఫ్యూల్ ఇంజెక్టర్ అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ కంబస్టన్ సాంబర్లో విత్ ఫ్యూల్ ఇంజెక్టర్ ఉంటుంది అండ్ డిశ్చార్జ్ నాజిల్ ఉంటుంది అనమాట. ఇది డిశ్చార్జ్ నాజిల్. ఇక్కడ సబ్సానిక్, సూపర్సానిక్ అన్నాడు. అంటే ఏంటంటే ఇక్కడ ఎయిర్ యొక్క వెలాసిటీ ఏదైతే ఇంటేక్ ఎయిర్ ఉందో అది సూపర్సానిక్, అంటే సౌండ్ వెలాసిటీ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని సూపర్సానిక్ అంటాం. సబ్సానిక్ అంటే సౌండ్ వెలాసిటీ కన్నా తక్కువ ఉంటే సబ్సానిక్ అంటాం. సౌండ్ వెలాసిటీ కన్నా ఎక్కువ ఉంటే సూపర్సానిక్ అంటాం. సౌండ్ వెలాసిటీకి సమానంగా ఉంటే కనుక దాన్ని సానిక్ వెలాసిటీ అంటాం. అంటే ఇక్కడ డిఫ్యూజర్స్ రెండు రకాలు ఉంటాయి. సూపర్సానిక్ అండ్ సబ్సానిక్ డిఫ్యూజర్స్ ఉంటాయి అనమాట. ఇట్ హ్యాస్ ఎ నో మూవింగ్ పార్ట్స్. ఇది ఇంపార్టెంట్. మూవింగ్ పార్ట్స్ లేని జెట్ ప్రొపల్షన్ సిస్టమ్ ఏదైనా ఉందంటే అది ర్యామ్జెట్ ఇంజిన్. అలాగే పల్స్ జెట్ కూడా అంతే. దీంట్లో ఇట్ హ్యాస్ నో మూవింగ్ పార్ట్స్. కంబషన్ అక్కర్స్ ఎట్ సబ్సానిక్ స్పీడ్ ఆఫ్ ఎయిర్ ఫ్లో. ఇక్కడ సబ్సానిక్ అంటే సౌండ్ వెలాసిటీ కన్నా తక్కువ మూవ్ అవుతున్నప్పుడే ఆ ఎయిర్కి మనకి కంబషన్ అనేది అక్కడ హీట్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ గైడెడ్ మిసైల్ సిస్టమ్స్ ఇన్ డిఫెన్స్ సెక్టర్స్ యూజ్డ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ జెట్. ఎక్కువగా మనకు డిఫెన్స్ లాట్లో ఎక్కువ వాడతారు. గైడెడ్ మిసైల్ సిస్టమ్స్కి వాటికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటుంది. ఈ ర్యామ్జెట్ ఇంజిన్లో ఏంటంటే మనకు మెయిన్ పార్ట్స్, అదే మెయిన్ బిట్స్, నో మూవింగ్ పార్ట్స్. అంటే కంప్రెసర్ కానీ టర్బైన్ కానీ ఉండదు, గ్యాస్ టర్బైన్. కంబషన్ అక్కర్స్ సబ్సానిక్ స్పీడ్. ఇక్కడ కంబషన్ అనేది సబ్సానిక్ స్పీడ్లో జరుగుతుంది. అది కూడా అడుగుతారు బిట్.
మనం ఏంటంటే అక్కడ ఆప్షన్స్లో మనకి సబ్సానిక్, సానిక్, సూపర్ సానిక్, ఎనీ వన్ ఆఫ్ దేవో లేకపోతే ఆల్ ఆఫ్ దేవో అంటాడు. మనకి కంబషన్ అనేది ఓన్లీ సబ్సానిక్ స్పీడ్ ఆఫ్ ఎయిర్ ఫ్లోలో జరుగుతుంది. ఇవి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే డిఫెన్స్లో, అంటే గైడ్ మిసైల్ సిస్టమ్స్లో, డిఫెన్స్ సెక్టర్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు. దీని యొక్క స్పీడ్ ఎంత ఉంటుందంటే మనకి మ్యాక్ నెంబర్ 8 to 5. ఎఫిషియెంట్ స్పీడ్ వచ్చేసరికి దీని యొక్క ఎఫిషియన్సీ ఎక్కువగా ఉండాలంటే మ్యాక్ నెంబర్ 2 కన్నా ఎక్కువ ఉండాలి. ఈ మ్యాక్ నెంబర్తో ఎందుకు రిఫర్ చేస్తామంటే మ్యాక్ నెంబర్ అంటే మనకి ఇక్కడ మ్యాక్ నెంబర్ m ఈజ్ ఈక్వల్ టు అంటే వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ బై వెలాసిటీ ఆఫ్ సౌండ్. ఇక్కడ సౌండ్ వెలాసిటీ సేమ్ పైన కూడా వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ సౌండ్ వెలాసిటీతో సమానంగా వెళ్ళింది అనుకోండి, అంటే 331 meters per second, కింద కూడా 331 meters per second, అంటే 1 వచ్చింది అనుకోండి మ్యాక్ నెంబర్ 1. అంటే ఈ మ్యాక్ నెంబర్ 1 వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ జెట్ ఇంజిన్ స్పీడు శబ్ద వేగంతో సమానంగా వెళ్తుందని అర్థం. అంటే సౌండ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్తో ఈక్వల్గా వెళ్తే దాన్ని మ్యాక్ నెంబర్ 1 అంటాం. అలాగే వెలాసిటీ ఆఫ్ సౌండ్ కన్నా ఎక్కువ వెళ్తుంది అనుకోండి ఈ ఆబ్జెక్ట్, అంటే ఈ మిస్సైల్ కానీ లేకపోతే ఈ ర్యామ్జెట్ కానీ ఎక్కువ స్పీడ్ వెళ్తుంది అనుకోండి, ఏదైనా ప్రొపల్షన్ సిస్టమ్ ఇంజిన్ యొక్క స్పీడు వెలాసిటీ ఆఫ్ సౌండ్ కన్నా ఎక్కువ ఉంటే మ్యాక్ నెంబర్ గ్రేటర్ దెన్ 1 అని అర్థం. అంటే ఇది మ్యాక్ నెంబర్ 5 అంటే దాని మీనింగ్ ఏంటంటే 5 times ఎక్కువ వెళ్తుంది, వెలాసిటీ ఆఫ్ సౌండ్ కన్నా ఈ 5 times ఎక్కువ వెళ్తుందని అర్థం. అలాగే 0.8 అంటే 1 కన్నా తక్కువ ఉంది కాబట్టి సౌండ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ కన్నా తక్కువ వెళ్తుందని అర్థం. ఇందులో అడ్వాంటేజెస్ ఏంటి ర్యామ్జెట్ ఇంజిన్లో? ర్యామ్జెట్ ఇంజిన్ ఇది సింపుల్ ఇన్ కన్స్ట్రక్షన్, డస్ నాట్ హ్యావ్ ద మూవింగ్ పార్ట్స్. ఇందులో మూవింగ్ పార్ట్స్ ఏమి ఉండవు, సచ్ యాజ్ కంప్రెసర్, టర్బైన్ లాంటివి కానీ కంప్రెసర్ లాంటివి కానీ ఉండవు. ఇట్ ఈస్ వెరీ చీప్ అండ్ రిక్వైర్స్ ఆల్మోస్ట్ ఆల్ నో మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. గ్రేటర్ థ్రస్ట్ పవర్ యూనిట్ ఇంజిన్ వెయిట్ దెన్ ఎనీ అదర్ ప్రొపల్షన్ ఇంజిన్ ఎట్ అట్మాస్ఫియర్ సూపర్సానిక్ స్పీడ్ ఎక్సెప్ట్ రాకెట్. ఒక రాకెట్తో కంపేర్ చేస్తే కనుక దాంతో కంపేర్ చేయకూడదు, మిగతా దేంతో కంపేర్ చేసినా కానీ ఇది గ్రేటర్ థ్రస్ట్ పవర్ పర్ ఇంజిన్ ఇంజిన్ వెయిట్తో కంపేర్ చేసుకుంటే థ్రస్ట్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది మిగతా ఇంజిన్తో కంపేర్ చేస్తే. రాకెట్ ఇంజిన్తో కంపేర్ చేయకూడదు, మిగతా జెట్ ఇంజిన్స్తో, అంటే టర్బో ప్రొపెల్లర్ కానీ లేకపోతే టర్బో ఫ్యాన్తో వీటితో కంపేర్ చేస్తే ఇది ఎక్కువ ఉంటుంది థ్రస్ట్ పవర్. నెక్స్ట్ ఎట్ వెరీ హై స్పీడ్ అండ్ హై ఆల్టిట్యూడ్ ద స్పెసిఫిక్ ఫ్యూల్ కన్జంప్షన్ ఈజ్ లెస్ దెన్ ద టర్బోజెట్ ఇంజిన్. టర్బోజెట్ ఇంజిన్స్తో కంపేర్ చేస్తే హై స్పీడ్ దగ్గర, ఇది హై ఆల్టిట్యూడ్ దగ్గర స్పెసిఫిక్ ఫ్యూల్ కన్జంప్షన్ అనేది తక్కువ తీసుకుంటుంది అనమాట. అందుకనే ఇవి మేజర్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇట్ కెన్ బి ఆపరేటెడ్ విత్ ఎనీ టైప్ ఆఫ్ లిక్విడ్ ఫ్యూల్స్. దీన్ని ఎనీ టైప్ ఆఫ్ లిక్విడ్ ఫ్యూల్స్తో ఆపరేట్ చేసుకోవచ్చు, అండ్ ఈవెన్ విత్ సాలిడ్ న్యూక్లియర్ ఫ్యూల్స్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. దీంట్లో డ్రాబ్యాక్స్ చూసుకుంటే ఎట్ లో అండ్ మోడరేట్ స్పీడ్స్ ద ఫ్యూల్ కన్జంప్షన్ ఇస్ వెరీ హై. ఇది హై స్పీడ్ దగ్గరే బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. లో స్పీడ్ దగ్గర కనుక చూసుకుంటే, మోడరేట్ స్పీడ్ దగ్గర చూసుకుంటే ఫ్యూల్ కన్జంప్షన్ అనేది ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఇట్ కెనాట్ బి స్టార్టెడ్ ఇట్స్ ఓన్. ఇది ఓన్గా స్టార్ట్ చేయలేము, అందుకనే దీనికి ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి యాక్సిలరేటెడ్ సర్టెన్ ఫ్లైట్ వెలాసిటీ విత్ సమ్ లాంచింగ్ డివైసెస్. అంటే ఇక్కడ సమ్ లాంచింగ్ డివైసెస్ అనేది కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి దీంట్లో. అంటే స్మాల్ టర్బో ఫ్యాన్ లాంటిది, టర్బోజెట్ ఇంజిన్స్ లాంటిది దీనికి అటాచ్ చేసి యూజ్ చేస్తారు అనమాట. అంటే స్టార్టింగ్ డివైస్ పూర్ కాబట్టి ఇది సమ్ స్టార్టింగ్ డివైస్ అనేది కావాలి దీనికి కంపల్సరీ, లాంచింగ్ డివైస్ అంటుంది దీన్ని. డ్యూ టు హై ఎయిర్ స్పీడ్ ద కంబస్షన్ చాంబర్ రిక్వైర్స్ ఫ్లేమ్ హోల్డర్ టు స్టేబిలైజ్ ద కంబస్షన్. ఇక్కడ ఎయిర్ స్పీడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే కంబస్షన్ చాంబర్కి సమ్ ఫ్లేమ్ హోల్డర్స్ అనేది కావాలి, ఎందుకంటే స్టేబిలైజ్ ద కంబస్షన్ స్టేబిలైజ్ అవ్వాలంటే కంపల్సరీగా ఫ్లేమ్ హోల్డర్స్ అనేది ఈ కంబస్షన్ చాంబర్కి కావాలి. ఇవి మేజర్ డ్రాబ్యాక్స్. నెక్స్ట్ ఎస్సీ ర్యామ్జెట్ ఇంజిన్స్. ఎస్సీ అంటే సూపర్ సానిక్ కంబస్టన్. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ ముందు ఇంజిన్స్లో ఏదైతే చెప్పుకున్నామో దానికి ముందులో అదేంటంటే కంబస్టన్ టేక్స్ ప్లేస్ సబ్సానిక్. ఇందులో వచ్చేసరికి సూపర్ సానిక్ కంబస్టన్ ర్యామ్జెట్ అనమాట. ద వేరియంట్ ఆఫ్ ర్యామ్జెట్ ఎయిర్ బ్రీతింగ్ జెట్ ఇంజిన్ ఈజ్ వేర్ ద కంబస్టన్ అక్కర్స్ సూపర్ సానిక్ ఎయిర్ ఫ్లో. ముందు దానికి దీనికి ఓన్లీ ఒకటే తేడా అనమాట. ఇక్కడ ఏంటంటే కంబస్టన్ అక్కర్స్ సూపర్ సానిక్, అది ఎస్సీ ర్యామ్జెట్ అంటాం. అదే సబ్సానిక్ అయితే ర్యామ్జెట్ ఇంజిన్ అనమాట. ఓకే, ద ఫ్యూ మెకానికల్ పార్ట్స్ కెన్ ఆపరేట్ వెరీ హై మ్యాక్ నెంబర్స్. ఇక్కడ వచ్చేసరికి మనకు అక్కడ 0.8 నుంచి 5 వరకు ఉంది, ఇది వచ్చేసరికి ఇంకా స్పీడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే సూపర్ సానిక్ స్పీడ్ దగ్గర కంబస్షన్ జరుగుతుంది కాబట్టి మ్యాక్ నెంబర్ 8 to 15 వరకు ఉంటుంది. ఈ మ్యాక్ నెంబర్ పెరిగే కొలదు దాని యొక్క స్పీడ్ పెరుగుతుందని అర్థం.
అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్తో కంపేర్ చేస్తాడు అది. విత్ గుడ్ ఎఫిషియన్సీస్ గుడ్ ఎఫిషియన్సీస్ ఉంటుంది దీంట్లో. దీంట్లో ఒక పార్ట్స్ చూసుకోవచ్చు మనకి. డిఫ్యూజర్ సిస్టమ్ ఉంటుంది, అలాగే నాజిల్ సిస్టమ్ ఉంటుంది, అలాగే కంబషన్ చాంబర్ ఉంటాయి. ఇందులో ఎటువంటి మూవింగ్ పార్ట్స్ ఉండవు, సేమ్ ముందు దానిలాగే కంప్రెసర్ కానీ టర్బైన్స్ కానీ ఉండవు. పల్స్ జెట్ ఇంజిన్స్. ఈ పల్స్ జెట్ ఇంజిన్స్కి మెయిన్ ఏంటంటే మనకి ఏ పల్స్ జెట్ ఇంజిన్ దట్ వర్క్స్ ఆన్ ద కంబస్టన్ ఇన్ ఫేజెస్ కాల్డ్ పల్స్. ఇక్కడ మనకి కంబస్టన్ అనేది పల్సెస్ రూపంలో జరుగుతుంది అనమాట. అంటే ఫేజెస్ అంటాం దీన్నే, పల్సేటింగ్ టైప్లో జరుగుతుంది అనమాట దీంట్లో. అందుకని పల్స్ జెట్ ఇంజిన్ అంటాం. దీస్ ఇంజిన్స్ ఆర్ యూజువల్లీ మేడ్ యూజింగ్ నో మూవింగ్ పార్ట్స్. ఇందులో కూడా ఎటువంటి మూవింగ్ పార్ట్స్ ఉండవు. జెట్ ఇంజిన్స్ వస్తే చాలు మనకి. అది ర్యామ్జెట్ కావచ్చు, సూపర్సానిక్ జెట్ కావచ్చు, లేదంటే పల్స్ జెట్ కావచ్చు. దీంట్లో ఎటువంటి కంప్రెసర్ కానీ టర్బైన్ కానీ ఇచ్చారు. ద పల్స్ జెట్ డయాగ్రామ్స్. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సైకిల్ ఎయిర్ ఫ్లోస్ త్రూ ద ఇంటేక్. ఇక్కడ మనకి ఎయిర్ ఫ్లోస్ అనేది ఇంటేక్లో తీసుకుంటుంది అండ్ మిక్స్డ్ విత్ ద ఫ్యూల్. తర్వాత నెక్స్ట్ సెకండ్ పార్ట్లో మనకి ఫ్యూల్స్ మిక్స్డ్ అవుతుంది అనమాట. ద వాల్వ్ 3 క్లోజ్డ్. ఎప్పుడైతే ఫ్యూల్ మిక్స్ అయిందో అక్కడ ఇగ్నిషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఈ వాల్వ్స్ అనేది క్లోజ్ అవుతాయి అనమాట. ఈ ఎప్పుడైతే కంబషన్ ఇగ్నిషన్ అవుతుందో అక్కడ వాల్వ్స్ అనేది క్లోజ్ అవుతాయి. అండ్ ఎయిర్ ఫ్యూల్ మిక్స్ అండ్ ప్రొపెల్. నెక్స్ట్ ఎప్పుడైతే ఇగ్నిషన్ జరిగిందో అక్కడ ప్రొపల్షన్ అనేది జరుగుతుంది. మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే ఎగ్జాస్ట్ గ్యాస్ వెళ్ళిపోయిందో మళ్ళీ వాల్వ్స్ ఓపెన్ అవుతాయి. ఆటోమేటిక్గా ఛార్జ్ రెండో స్టేజ్లో కలిసి మళ్ళీ అక్కడ మనకి ఇగ్నిషన్ జరుగుతుంది. ద లో ఫ్యూల్ ఎకానమీ హౌఎవర్ ద చీప్ అండ్ ఈజీ టు బిల్డ్. ఇక్కడ ఫ్యూల్ ఎకానమీ సేవ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఎయిర్ ఇంటేక్ వెళ్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఫ్యూల్ ఎయిర్ మిక్స్ అవుతుంది కంబషన్ చాంబర్లో. ఇలా మిక్స్ అయిన సమయంలో మనకి ఇక్కడ వాల్వ్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే వాల్వ్ క్లోజ్ అయిందో ఇక్కడ ఎగ్జాస్ట్ మళ్ళీ ఇగ్నిస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జాస్ట్ అయిన తర్వాత థ్రస్ట్ ప్రొడ్యూస్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఎగ్జాస్ట్ అయిపోయిందో మళ్ళీ ఫ్రెష్ ఛార్జ్ ఎంటర్ అవుతుంది. ఇది సైకిల్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడవచ్చు మనం ఫస్ట్ స్టేజ్లో మనకి ఎయిర్ అనేది ఇంటేక్ తీసుకుంది. ఈ వాల్వ్స్ అనేది ఓపెన్ అయింది. ఎప్పుడైతే వాల్వ్ ఓపెన్ అయిన తర్వాత ఎయిర్ ఇక్కడ మనకి కంబస్టన్ అంటే ఎప్పుడైతే అయిందో ఇక్కడ వాల్వ్స్ క్లోజ్ అయిపోయినాయి. వాల్వ్స్ క్లోజ్ అయినప్పుడు ఇక్కడ కంబస్టన్ అంటే ఇగ్నిషన్ అవుతుంది. ఇగ్నిషన్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఎగ్జాస్ట్ గ్యాస్ ఎప్పుడైతే బయటకు వచ్చేసినాయో మళ్ళీ ఫ్రెష్ ఎయిర్ ఎంటర్ అవుతుంది. ఇలా పల్సెస్ టైప్లో జరుగుతుంది. అంటే ఇది పల్స్ జెట్ ఇంజిన్స్ అంటాం దీన్ని. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ ఈజ్ సింపుల్ కన్స్ట్రక్షన్ యాజ్ కంపేర్ టు టర్బోజెట్ ఇంజిన్. మనకి టర్బోజెట్ ఇంజిన్తో కంపేర్ చేసుకుంటే ఇది సింపుల్ కన్స్ట్రక్షన్ అంటున్నాడు. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మూవింగ్ పార్ట్స్ సచ్ యాజ్ కంప్రెసర్, టర్బైన్ అండ్ ప్రొపెల్లర్ కూడా దీంట్లో ఉండదు. అలాగే టర్బైన్ ఉండదు, కంప్రెసర్ కూడా ఉండదు. హెన్స్ ఇట్ ఈజ్ లైట్ అండ్ కెన్ క్యారీ హై పే లోడ్స్ క్యారీ చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తారు. ఇట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ సబ్సెంట్ థ్రస్ట్ ఎట్ లో స్పీడ్స్. సబ్సెంట్ థ్రస్ట్ను ప్రొడ్యూస్ చేయడానికి తక్కువ స్పీడ్స్లో కూడా దీన్ని ఇచ్చేస్తుంటారు అనమాట. ఇట్ ఈస్ హైలీ సూటబుల్ ఫర్ బాంబర్స్ అండ్ టార్గెట్ మిసైల్స్. ఎక్కువగా బాంబర్స్ వాటిని లాంచ్ చేయడానికి ఎనిమీ కంట్రీస్లో వాటిల్లో ఎక్కువగా దీన్ని ఇచ్చేస్తూ ఉంటారు మిలిటరీ వాళ్ళు. అలాగే టార్గెటెడ్ మిసైల్స్ బికాస్ ఆఫ్ ఇట్ కెన్ బి ఆపరేటెడ్ వితౌట్ పైలట్ లేకుండానే దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. డ్రాబ్యాక్స్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్. ఇట్ ప్రొడ్యూసెస్ వెరీ హై నాయిస్ అండ్ సెవర్ వైబ్రేషన్స్ టు ఇంటర్మిటెంట్ పల్సెస్. ఇక్కడ మనకు పల్స్ టైప్లో థ్రస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే కంబషన్ జరుగుతుంది కాబట్టి ఇందులో నాయిస్ ఎక్కువ వస్తుంది అంటున్నాడు. అలాగే ఇట్ హ్యాస్ హై ఫ్యూల్ కన్జప్షన్, వెరీ లో థర్మల్ ఎఫిషియన్సీ. ఫ్యూల్ కన్జప్షన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే థర్మల్ ఎఫిషియన్సీ కూడా తక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ ఓన్లీ షార్ట్ ఫ్లైట్ లైఫ్ 30 to 60 minutes. ఓన్లీ దీని యొక్క లైఫ్ వచ్చేసరికి ఒకసారి ఆపరేట్ చేసిన తర్వాత దీని లైఫ్ ఎండ్ అవుతుంది 30 to 60 minutesలో అనమాట. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఎఫెక్టెడ్ బై అట్మాస్ఫిరిక్ ఎయిర్ డెన్స్ అండ్ హెన్స్ లిమిటెడ్ ఆపరేటింగ్ ఆల్టిట్యూడ్స్. ఇక్కడ అట్మాస్ఫిరిక్ ఎయిర్ డెన్సిటీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఇన్పుట్ ఎయిర్. అందుకే దీనికి ఆల్టిట్యూడ్ రేంజెస్ కూడా ఆపరేట్ చేసినప్పుడు దీన్ని ఫిక్స్ చేసినప్పుడు చాలా ఇంపార్టెంట్ రోల్ అవి. లిమిటెడ్ ఆపరేటింగ్ ఆల్టిట్యూడ్స్ అంటే దీని యొక్క హైట్స్ అనేది జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలి. మనం ఎంత హైట్లో ఎగరాలి, ఎలా ఆపరేట్ చేయాలనేది జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ టర్బోజెట్ ఇంజిన్. దీని పేర్లో ఉంది చూడండి, టర్బోజెట్ ఇంజిన్. అంటే టర్బైన్ ఇచ్చేస్తున్నారు. జెట్ ఇంజిన్లో టర్బైన్ ఇచ్చేస్తారు. టర్బైన్ యూజ్ చేశారంటే కంపల్సరీగా కంప్రెసర్ యూజ్ చేయాల్సిందే. అందుకనే టర్బోజెట్ ఇంజిన్ ఈజ్ ఏ ఎయిర్ బ్రీతింగ్ అండ్ గ్యాస్ టర్బైన్ ప్రొపల్సివ్ సిస్టమ్. అంటే గ్యాస్ టర్బైన్ అనేది ఇక్కడ మేజర్ రోల్. ఇట్ ఈజ్ ప్రొపెల్డ్ బై థ్రస్ట్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు యాక్సలరేషన్ ఆఫ్ ద హాట్ కంబస్టన్ గ్యాసెస్. ఇక్కడ హాట్ కంబస్టన్ గ్యాసెస్ అనేది
ఎగ్జాస్ట్ వల్ల థ్రస్ట్ జనరేట్ అవుతుంది అంటున్నాం. అలాగే కమింగ్ ఫ్రమ్ ద గ్యాస్ టర్బైన్ త్రూ ద ఎగ్జాస్ట్ నాజిల్. ఇక్కడ థ్రస్ట్ అనేది ఇక్కడ ఎగ్జాస్ట్ గ్యాస్ వల్ల జనరేట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఈ ఈ కంప్రెసర్లో మనకి ఏంటంటే వచ్చిన గ్యాసెస్ కంబషన్ చాంబర్లోకి వెళ్తున్నాయి. కంబషన్ చాంబర్లోంచి హై హీట్ యాడ్ అయిన గ్యాస్ అంటే హై టెంపరేచర్ హై ప్రెషర్ గ్యాస్ టర్బైన్లోకి వచ్చి అక్కడ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. ఎంత అంటే మనకి 80% ఆఫ్ ఎక్స్పాన్షన్ అనేది గ్యాస్ టర్బైన్లో జరుగుతుంది. మిగతా 20% అనేది నాజిల్లో జరుగుతుంది. ఈ 20% థ్రస్ట్తోనే మనకి ప్రొపల్షన్ అంటే ప్రొపల్సివ్ పవర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ద టర్బోజెట్ ఇంజిన్ ఈజ్ ఏ రియాక్షన్ ఇంజిన్. ఇది వన్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఇంజిన్ అంటున్నాం. ద సబ్స్టాన్షియల్ ఇంక్రీజెస్ ద థ్రస్ట్ కెన్ బి అబ్టైన్డ్ బై యూజింగ్ ఎంప్లాయింగ్ ఆఫ్టర్ బర్నర్. ఇక్కడ మనకి ఏంటంటే టర్బైన్ ఫంక్షన్ ఓన్లీ జస్ట్ కంప్రెసర్ రన్ చేయడానికి, అలాగే ఇన్సైడ్ యాక్సిలరీ ఎక్విప్మెంట్ రన్ చేయడానికి యూజ్ చేస్తారు. అంతేగాని ఎటువంటి థ్రస్ట్ని కూడా ఇది ప్రొడ్యూస్ చేయదు. జస్ట్ మన థ్రస్ట్ అనేది నాజిల్ నుంచి మాత్రమే ఎగ్జాస్ట్ గ్యాస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. అడ్వాంటేజ్ చూసుకుంటే ఇట్ ఈజ్ సింపుల్ ఇన్ కన్స్ట్రక్షన్ యాజ్ కంపేర్డ్ టు ఐసీ ఇంజిన్ ప్రొపెల్లర్ సిస్టమ్ ఫర్ సేమ్ పవర్ అవుట్పుట్తో కంపేర్ చేసుకుంటే ఐసీ ఇంజిన్ ప్రొపెల్లర్ అంటే హెలికాప్టర్ ఇంజిన్స్తో కంపేర్ చేస్తే దీని యొక్క ఇట్ సింపుల్ కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది అంటున్నాడు దీంట్లో. అలాగే సేమ్ పవర్ అవుట్పుట్కి సింపుల్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ద వెయిట్ పవర్ రేషియో ఆఫ్ టర్బోజెట్ ఇంజిన్ ఈజ్ 4th ఆఫ్ ద ఐసీ ఇంజిన్ ప్రొపెల్లర్ సిస్టమ్. దీంట్లో వెయిట్ టు పవర్ రేషియో మనం ఇప్పుడు ఎప్పుడైతే సింపుల్ కన్స్ట్రక్షన్ అనేది స్పేస్ తక్కువ ఉంటుంది, ఐసీ ఇంజిన్ ప్రొపెల్లర్ సిస్టమ్ కన్నా ఇది స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ టు పవర్ రేషియో అనేది 1/4 ఉంటుంది. దీన్ని రివర్స్ చేసుకోండి అంటే పవర్ టు వెయిట్ రేషియో వచ్చేసరికి 4 times ఉంటుంది అనమాట. అంటే ఇది 4 times సపోజ్ ఒక 100 watts ఇస్తుంది అనుకోండి పవర్ ఐసీ ఇంజిన్ది. ఇది జెట్ ప్రొపల్స్ టర్బోజెట్ ఇంజిన్ అనేది 4 times ఇస్తుంది అనమాట. అంటే 4 × 100 400 watts పవర్ జనరేట్ చేయగలుగుతుంది అనమాట. ఇది ఈ టర్బోజెట్ ఇంజిన్ అనేది అనమాట. ఓకే, ద స్పీడ్ ఆఫ్ ద టర్బోజెట్ ఈజ్ నాట్ లిమిటెడ్ బై ద ప్రొపెల్లర్ దట్ కెన్ బి అటైన్ హయ్యర్ ఫ్లైట్ స్పీడ్స్ దెన్ ఐసీ ఇంజిన్ ప్రొపెల్లర్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్. ఐసీ ఇంజిన్ ప్రొపెల్లర్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క స్పీడ్ నాట్ లిమిటెడ్ అనమాట. మనం దాని యొక్క ఇంటేక్ ఎయిర్ని పెంచుకోవచ్చు, లేదంటే కంబషన్ టెంపరేచర్ పెంచుకోవడం వల్ల మనకి స్పీడ్ అనేది పెరుగుతుంది. అలాగే ద థ్రస్ట్ పవర్ ఆర్ పవర్ అవుట్పుట్ ఆఫ్ ద టర్బైన్ ఈజ్ నాట్ లిమిటెడ్. ఇందులో లిమిటేషన్స్ ఉండవు. అలాగే లెస్ మెయింటెనెన్స్ ఈజ్ రిక్వైర్డ్. దీనికి మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది ఐసీ ఇంజిన్స్ దాంతో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ డ్రాబ్యాక్స్ చూసుకుంటే మెయిన్ ద ఫ్యూయల్ ఎకానమీ లో ఫ్లైట్ స్పీడ్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పూర్. లో ఫ్లైట్ స్పీడ్స్లో ఈ ఫ్యూయల్ ఎకానమీ అనేది చాలా తక్కువ ఉంటుంది, పూర్ అంటున్నాడు. అలాగే ప్రొపల్సివ్ ఎఫిషియన్సీ అండ్ థ్రస్ట్ ఆర్ లోవర్ ఎట్ లోవర్ స్పీడ్. తక్కువ స్పీడ్ దగ్గర ఏంటంటే థ్రస్ట్ ఎఫిషియన్సీ అట్లా ప్రొపల్సివ్ ఎఫిషియన్సీ తక్కువ ఉంటున్నాను. ఇట్ బికమ్స్ ఇన్ఎఫిషియంట్ బిలో ద స్పీడ్ 550 km/h. 550 km/h కన్నా తక్కువ ఉంటే కనుక ఇన్ఎఫిషియంట్. దీని యొక్క ఎఫిషియన్సీస్ డ్రాస్టికల్గా చేంజ్ అవుతాయి అనమాట, తక్కువ అవుతాయి. నెక్స్ట్ టర్బోజెట్ ఈజ్ నాట్ ఎకనామికల్ ఫర్ షార్ట్ డిస్టెన్స్ ఫ్లైట్స్. ఈ టర్బోజెట్ ఇంజిన్ అనేది షార్ట్ డిస్టెన్స్ ఫ్లైట్స్కి అసలు పనిచేయదు. అలాగే ఇట్స్ ఆల్సో రిక్వైర్స్ లాంగర్ రన్వే ఫర్ ద టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. టేక్ ఆఫ్ అవ్వాలన్నా ల్యాండింగ్ అవ్వాలన్నా రన్వే అనేది చాలా లెంత్ ఎక్కువ ఉండాలి. అందుకనే టర్బోజెట్ ఇంజిన్స్కి ఎక్కువ లెంత్ అప్రాక్సిమేట్గా 2 to 3 kilometers వరకు ఉంటుంది అనమాట. దీని ల్యాండింగ్ కానీ లేదంటే టేకింగ్ ఆఫ్ అవ్వాలన్నా ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్యాపిటల్ కాస్ట్ కూడా దీని ఎక్కువగా ఉంటుంది. మనకు ఐసీ ఇంజిన్ ప్రొపల్షన్ సిస్టమ్తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క క్యాపిటల్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇది టర్బో ప్రోప్లో వచ్చేసరికి మెయిన్ పాయింట్స్. ద టర్బో ప్రోప్ ఇంజిన్ ఈజ్ ఏ జెట్ ఇంజిన్ ఈజ్ ఏ ప్రొపెల్లర్. మనకి ఏంటంటే ప్రొపెల్లర్ని ఇచ్చేస్తారు. నెక్స్ట్ టర్బోజెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంజిన్ అంటే టర్బో ప్రొపెల్లర్. ఇందులో ప్రొపెల్లర్ టైప్ ఇచ్చేస్తాడు. అంటే స్టార్టింగ్లో మనకు ఒక ఫ్యాన్ టైప్లో ఉంటుంది. ఇది టర్బో ప్రొపెల్లర్. ఇవి చూడొచ్చు మనం టర్బో ప్రొపెల్లర్, అది టర్బో ప్రొపెల్లర్. ఏ టర్బో ప్రొప్ ఇంజిన్ ఈజ్ ఏ జెట్ ఇంజిన్ అటాచ్డ్ టు ప్రొపెల్లర్. నెక్స్ట్ మోడర్న్ టర్బో ప్రొప్ ఇంజిన్ ఆర్ ఎక్విప్డ్ విత్ ప్రొపెల్లర్ దట్ హ్యావ్ ద స్మాలర్ డయామీటర్ బట్ లార్జర్ నెంబర్ ఆఫ్ బ్లేడ్స్. ఇక్కడ వచ్చేసరికి మోడర్న్గా వచ్చేసరికి వితౌట్ ప్రొపెల్లర్ చూసుకుంటే దాని స్మాలర్ డయామీటర్ ఇస్తే లార్జర్ నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ని ఇచ్చేస్తున్నారు. ద ఎఫిషియెంట్ ఆపరేషన్ ఆఫ్ హై ఫ్లైట్ స్పీడ్స్. ఇదేంటంటే హైయర్ ఫ్లైట్ స్పీడ్స్కి ఇలా చేస్తారనమాట. తక్కువ డయామీటర్ పెట్టి నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ అనేది పెంచుకుంటున్నారు అనమాట.
ఇవి చూడవచ్చు మనకి ఎక్విప్మెంట్ ఎలా ఉందన్నది. ఇక్కడ ఏంటంటే మనకి ఎయిర్ ఇంటేక్ ప్రొపెల్లర్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఎయిర్ ఇంటేక్, ఇది కంప్రెసర్, ఇది వచ్చేసరికి కంబషన్ ఛాంబర్, టర్బైన్, ఇది వచ్చేసరికి ఎగ్జాస్ట్ గ్యాస్. ఈ థ్రస్ట్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇది టర్బో ప్రొపెల్లర్. మనం బయట చూడవచ్చు, ఎక్కువగా ఏరోప్లేన్స్ వాటిల్లో కూడా ఇచ్చేస్తుంటారు. మిలిటరీ ఫ్లైట్స్ వాటిల్లో ఎక్కువగా ఇచ్చేస్తుంటుంది టర్బో ప్రొపెల్లర్. స్టార్టింగ్ వచ్చేసరికి మనకి ఇది ప్రొపెల్లర్ ఇంటూ, ఇది ప్రొపెల్లర్ ఇంటూ, దాని నుంచి మనకి ఇక్కడ ఎయిర్ అనేది ఇంటేక్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ కంప్రెసర్లోకి వెళ్తుంది. ఇది కంబషన్ ఛాంబర్, ఇది టర్బైన్, ఇది ఎగ్జాస్ట్ గ్యాస్ అనేది ఇటు వస్తుంది. అడ్వాంటేజెస్ ఏంటంటే దీంట్లో మెయిన్, ద ఆపరేషన్ రేంజ్ ఆఫ్ టర్బో ప్రొపెల్లర్ ఇంజన్ ఈజ్ బిట్వీన్ ద టర్బోజెట్ అండ్ ప్రొపెల్లర్ ఇంజన్, యాజ్ ఇట్ కెన్ ఆపరేట్ ఎనీ స్పీడ్ అప్ టు 800 km/h వరకు మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అంటున్నారు. దీంట్లో ఇట్ డెవలప్స్ హై థ్రస్ట్ ఎట్ లో స్పీడ్స్ దగ్గర హై థ్రస్ట్ పవర్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అండ్ హెన్స్ టేక్ ఆఫ్, రోలింగ్ అండ్ షార్ట్ రిక్వైరింగ్ షార్ట్ రన్వే. దాంతో పోల్చుకుంటే ముందు ఇంజిన్స్తో పోల్చుకుంటే ప్రొపెల్లర్ టైప్ ఇంజిన్స్లో, దీంట్లో టర్బో ప్రొపెల్లర్లో మనకి ఏంటంటే తక్కువ రన్వే కావచ్చు, అవసరం అవుతుంది అనమాట. దీంట్లో అంత మనం చెప్పుకున్నాం కదా 2 to 3 km అవసరం లేదు దీనికి, జస్ట్ 1 km అయినా సరే ఇవి ల్యాండింగ్ తక్కువ రన్వేలో కూడా అయిపోతాయి అనమాట. రిక్వైర్స్ షార్ట్ రన్వే. ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ షార్ట్ రేంజ్ ఫ్లైట్స్కి ఇది ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. అలాగే విత్ స్పీడ్ ఆఫ్ 600 km/h, 600 km/hకి ఎక్సలెంట్గా యూజ్ అవుతాయి. అలాగే థ్రస్ట్ రివర్సల్ ఈజ్ ఈజీలీ అచీవ్డ్ బై వ్యారియింగ్ ద బ్లేడ్ యాంగిల్. ఇక్కడ మనం బ్లేడ్ యాంగిల్స్ని మార్చుకుని ఆ థ్రస్ట్ అనేది ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నాడు. అలాగే ద ఎయిర్ క్రాఫ్ట్ స్పీడ్ కెన్ బి డ్రాస్టికల్లీ డిక్రీజ్డ్. ఎయిర్ క్రాఫ్ట్ స్పీడ్స్ అనేది మనం స్పీడ్ వేరియేషన్స్ కూడా చాలా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు, డ్రాస్టికల్గా కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో డ్రాబ్యాక్స్ చూసుకుంటే, ఎట్ హై స్పీడ్ ద ప్రొపల్సివ్ ఎఫిషియన్సీ డిక్రీజెస్. ఇక్కడ ఎట్ హై స్పీడ్స్ దగ్గర ఏంటంటే ప్రొపల్సివ్ ఎఫిషియన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది డ్రాస్టికల్గా, అదో డ్రాబ్యాక్. దేర్ బై పుట్టింగ్ ఏ మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ ద ఇంజన్. ఇక్కడ మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ ఇంజిన్స్ ఒకటి కంట్రోల్ జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ప్రొపల్సివ్ ఎఫిషియన్సీ తగ్గుతుంది కాబట్టి. ఇట్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ షార్ట్ రేంజ్ ఆఫ్ ఫ్లైట్స్కి ఎక్కువగా దీన్ని ఇచ్చేస్తుంటారు. లో ఆల్టిట్యూడ్ అండ్ లో స్పీడ్స్. దీని ఆల్టిట్యూడ్ అంటే హైట్ కూడా తక్కువ దూరంలో ఎగురుతుంది అనమాట. అంటే హైట్ లో ఆల్టిట్యూడ్ పెట్టుకోవాలి, అలాగే లో స్పీడ్స్ పెట్టుకోవాలి. ఇట్ రిక్వైర్స్ రిడక్షన్ గేర్ అండ్ విచ్ ఇంక్రీజ్ ద కాస్ట్ ఆఫ్ వెయిట్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇక్కడ రిడక్షన్ గేర్ సిస్టమ్ అనేది దీంట్లో ఇచ్చేస్తారు అనమాట. ఇట్ రిక్వైర్స్ రిడక్షన్ గేర్ విచ్ ఇంక్రీజ్ ద కాస్ట్ అండ్ వెయిట్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్. దీనివల్ల ఏమంటే రిడక్షన్ గేర్ సిస్టమ్ ఎప్పుడైతే ఇచ్చేసామో కొంచెం వెయిట్ అనేది పెరుగుతుంది, అలాగే కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ టర్బో ఫ్యాన్ పవర్డ్ బై ద గ్యాస్ టర్బైన్. ఇది వచ్చేసరికి దీనికి కూడా మనకి టర్బో ఫ్యాన్లో జస్ట్ ఇంపెల్లర్ టైప్ ప్రొపెల్లర్ ప్లేస్లో మనకి ఫ్యాన్ అనేది ఇచ్చేస్తారనమాట. ఈ ఫ్యాన్ వల్ల మనకి కంప్రెసర్లో గ్యాస్లోకి వెళ్తుంది, కంప్రెసర్ నుంచి టర్బైన్లోకి కంబషన్ ఛాంబర్ ద్వారా టర్బైన్లోకి వెళ్తుంది. గ్యాస్ టర్బైన్ కూడా కంపల్సరీగా ఇచ్చేస్తారు. ద కాంబినేషన్ ఆఫ్ థ్రస్ట్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ఫ్యాన్ అండ్ ఎగ్జాస్ట్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ మోర్ ఎఫిషియెంట్ ఎట్ సబ్సానిక్ స్పీడ్. ఇది టర్బో ఫ్యాన్ అనేది ఎక్కువగా సబ్సానిక్ స్పీడ్ దగ్గర వర్క్ చేస్తుంది. ద యూజ్డ్ ఇన్ ద కమర్షియల్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంజిన్స్ లాట్లో ఎక్కువగా ఇచ్చేస్తుంటారు దీన్ని. ఇక్కడ కంబషన్ అనేది సబ్సానిక్ స్పీడ్ దగ్గర జరుగుతుంది నాకు. ఇది టర్బో ఫ్యాన్ చూడొచ్చు. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ సార్ట్ ఆఫ్ బైపాస్ సిస్టమ్ ఈజ్ టు ఇంక్రీజ్ ద థ్రస్ట్ వితౌట్ ఇంక్రీజింగ్ ద ఫ్యూల్ కన్జప్షన్. ఇట్ అచీవ్స్ బై ద ఇంక్రీజింగ్ ద టోటల్ ఎయిర్ మాస్ ఫ్లో అండ్ రెడ్యూసింగ్ ద వెలాసిటీ విత్ ఇన్ ద సేమ్ టోటల్ ఎనర్జీ సప్లై. ఇది టర్బో ఫ్యాన్. మనకి స్టార్టింగ్లో అంటే ప్రొపెల్లర్ బదులు ఈ ఫ్యాన్ అనేది ఇచ్చేస్తాడు. ఇందులో ఏంటంటే డయామీటర్ లేదా నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు మనకి ఇది ఫ్యాన్. ఈ ఫ్యాన్ నుంచి ఉంటే నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఆ ఫ్యాన్ నుంచి మనకి నెక్స్ట్ ఈ కంప్రెసర్కి వెళ్తుంది. ఇది కంబషన్ ఛాంబర్, ఇది వచ్చేసరికి టర్బైన్. నెక్స్ట్ ఎగ్జాస్ట్ గ్యాస్ థ్రస్ట్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. ఈ టర్బో ఫ్యాన్స్ అనేది ఎక్కువగా మనకి ఏరోప్లేన్స్ వాటిల్లో ఎక్కువ బయట చూస్తూ ఉంటాం. టర్బో ఫ్యాన్స్ అనేది అక్కడ ఇచ్చేస్తూ ఉంటారు. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్లో ఎక్కువగా ఇచ్చేస్తుంటారు టర్బో ఫ్యాన్. ఎక్కువగా ఈ బిట్ కూడా అడుగుతూ ఉంటారు అనమాట.
విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ ఆర్ యూజ్డ్ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ అంటే మనకి టర్బో ఫ్యాన్ను పెట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు దాకా మనం నేర్చుకునే ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్స్. ఇప్పుడు నాన్ ఎయిర్ బ్రీతింగ్ జెట్ ఇంజిన్స్, దీన్నే మనం రాకెట్ ఇంజిన్స్ అంటాం. ఇఫ్ ద ప్రొపల్షన్ యూనిట్ కంటైన్స్ ఇట్స్ ఓన్ ఆక్సిజన్, ఈ బిట్ చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. రాకెట్ ఇంజిన్ అనేది ఇట్స్ క్యారీ ఓన్ ఆక్సిజన్ అనేది దాంట్లో క్యారీ అవుతుంది అనమాట. అట్మాస్ఫియర్ ఎయిర్ అంటే స్పేస్లోకి వెళ్ళేసరికి ఎటువంటి ఆక్సిజన్ కానీ ఎయిర్ కానీ ఉండదు. అక్కడ మనకి ఫ్యూల్ కంబషన్ అవ్వాలంటే కంపల్సరీగా ఆక్సిజన్ అవసరం. అందుకనే ఈ స్పేస్ షటిల్స్ కానీ లేకపోతే శాటిలైట్స్ కానీ ఇస్రో వాళ్ళు ప్రయోగించి ఏదైనా సరే వాటిలో రాకెట్ ఇంజిన్స్లో ఓన్ ఆక్సిజన్ అనేది క్యారీ అవుతుంది. దాంట్లో ఆ ఫ్యూల్ కంబషన్ అవ్వాలంటే కంపల్సరీగా ఆక్సిజన్ కావాలంట. అందుకనే ఓన్ ఆక్సిజన్ సప్లై ఫర్ ద కంబషన్ పర్పస్ ఆఫ్ ద సిస్టమ్ నౌన్ ద రాకెట్ ఇంజిన్స్ ఆర్ రాకెట్ ప్రొపల్షన్. నాన్ ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్స్లో రాకెట్ ఇంజిన్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్, ఇంకోటి లిక్విడ్ ప్రొపెల్లెంట్ రాకెట్. ఈ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్లో ఇందులో ఏంటంటే ఇన్ ఏ సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ సిస్టమ్ ద ఫ్యూల్ అండ్ ఆక్సిడైజర్ ఆర్ మిక్స్డ్ టుగెదర్ ఫ్రమ్ ద స్టార్ట్. ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి ఆక్సిజన్ అనేది ఆక్సిడైజర్ అండ్ ఫ్యూల్ ఆక్సిడైజర్ రెండు మిక్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ద రాకెట్ కేజ్ ఈజ్ ద కంబస్టన్ చాంబర్ అండ్ హోల్డ్స్ ద ప్రొపెల్లెంట్స్. దెర్ ఆర్ నో వాల్వ్స్, పంప్స్ అండ్ సెన్సర్స్. ఇందులో ఏంటంటే ఎటువంటి వాల్వ్స్ కానీ పంప్స్ కానీ సెన్సర్స్ కానీ ఇచ్చారు. అదే లిక్విడ్ ప్రొపెల్లెంట్ చూద్దాం. ఇన్ ద లిక్విడ్ రాకెట్ ప్రొపెల్లెంట్ టైప్ రాకెట్ ఇంజిన్స్ ద ఫ్యూల్ ట్యాంక్ కంటైన్స్ ఆల్కహాల్. ఇక్కడ ఫ్యూల్ ట్యాంక్ ఉంటుంది, దాంట్లో ఏంటంటే ఆల్కహాల్ అండ్ ఆక్సిడైజర్ ట్యాంక్ కూడా ఉంటుంది. దీంట్లో సెల్ఫ్ ఆక్సిజన్ కంటైన్స్ లిక్విడ్ ఆక్సిజన్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ ద కంబస్టన్ చాంబర్ ద ఫ్యూల్స్ అండ్ ఆక్సిడైజర్ బర్న్స్ బై ఎలక్ట్రిక్ మీన్స్ ఆఫ్ ద ప్రొడ్యూస్ హై ప్రెజర్ కంబస్టన్ గ్యాసెస్. ఇక్కడ హై ప్రెజర్ కంబస్టన్ గ్యాస్ అనేది ఈ రెండు మిక్స్ అయ్యి కంబస్టన్ అవడం వల్ల మనకు జనరేట్ అవుతుంది. దీంట్లో ఏంటంటే ఫ్యూల్ సిస్టమ్ కూడా ఎక్కువగా క్రయోజెనిక్ ఫ్యూల్స్ అనేది వాడతారనమాట, అంటే లిక్విడ్ ఫ్యూల్స్ అంటాం. ద కంబస్టన్ గ్యాసెస్ దెన్ పాసెస్ త్రూ కన్వర్జెంట్ డైవర్జెంట్ నాజిల్. ఎప్పుడైతే కంబస్టన్ చాంబర్లో కంబస్టన్ అయినాయో అవి కన్వర్జెంట్ డైవర్జెంట్ నాజిల్ ద్వారా ఎగ్జాస్ట్ గ్యాస్కి వస్తారనమాట. ఇన్ విచ్ ద ప్రెజర్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కెనెటిక్ ఎనర్జీ. ఇక్కడ ఏంటంటే మనకి ప్రెజర్ ఎనర్జీ అనేది కెనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. దీస్ హై వెలాసిటీ గ్యాసెస్ గోయింగ్ అవుట్ ద నాజిల్ ప్రొడ్యూసెస్ థ్రస్ట్. ఎప్పుడైతే ఈ నాజిల్ నుంచి ఎగ్జాస్ట్ గ్యాస్ హై వెలాసిటీతో వచ్చినాయో అక్కడ మనకి కెనెటిక్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ హై వెలాసిటీ ఎగ్జాస్ట్ గ్యాస్ వల్ల థ్రస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ థ్రస్ట్ వల్ల మనకి వెహికల్ అంటే ఏదైతే రాకెట్ ఇంజిన్ ఉందో అది ముందుకు వెళ్ళటం జరుగుతుంది అనమాట. దీస్ హై వెలాసిటీ గ్యాసెస్ గోయింగ్ అవుట్ ద నాజిల్ ప్రొడ్యూసెస్ ద థ్రస్ట్ అండ్ ప్రొపెల్ ద రాకెట్. ప్రొపెల్ ద రాకెట్ అంటే మూవ్ అవడం అనమాట. ఈ థ్రస్ట్ ఎగ్జాస్ట్ గ్యాస్కి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కదా, దాన్ని ప్రొపెల్ ద రాకెట్ అంటే. ఇక్కడ థ్రస్ట్ అనేది ఏంటంటే ద థ్రస్ట్ డెవలప్డ్ ద రాకెట్ ఇంజిన్ ఈజ్ సమ్ ఆఫ్ ద థ్రస్ట్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ద మూమెంటమ్ అండ్ కెనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎగ్జాస్ట్ గ్యాసెస్ థ్రస్ట్ ప్రొడ్యూస్డ్ బై ద ప్రెజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద అట్మాస్ఫిరిక్ ఎయిర్ అండ్ ఎగ్జాస్ట్ ఎయిర్. ఇక్కడ మనకి రాకెట్ ఇంజిన్స్ అనేది వర్కింగ్ ప్రిన్సిపల్ వచ్చేసరికి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం మీద వర్క్ చేస్తాయి. ఎక్కువగా ఫిజిక్స్లో కూడా అడుగుతుంటాడు బిట్ది. ఈ వర్కింగ్ ప్రిన్సిపల్ వచ్చేసరికి రాకెట్ ఇంజిన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం, అది గుర్తుంచుకోండి. థ్రస్ట్ అంటే ఇక్కడ మొమెంటమ్ థ్రస్ట్, ప్రెజర్ థ్రస్ట్, ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది థ్రస్ట్ అనమాట. దాని ఈక్వేషన్ ఇది. అలాగే ఇక్కడ మనకి సీజే అంటే ఎగ్జిట్ వెలాసిటీ, ఎగ్జిట్ ఆర్ జెట్ వెలాసిటీ రిలేటివ్ టు ఎయిర్ క్రాఫ్ట్. సిఐ వచ్చేసరికి ఎంట్రీ వెలాసిటీ అంటాం ఆఫ్ ద ఆక్సిడైజర్ రిలేటివ్ టు ఎయిర్ క్రాఫ్ట్. ఇక్కడ మనకు థ్రస్ట్ పవర్ అంటే ద పవర్ డెవలప్డ్ ఫ్రమ్ ద థ్రస్ట్ ఆఫ్ ద ఇంజిన్. ఇక్కడ థ్రస్ట్ ఇంజిన్ నుంచి ఎంత పవర్ అయితే డెవలప్ అయిందో దాన్ని మనం థ్రస్ట్ పవర్ అంటున్నాం. అలాగే ప్రొపల్సివ్ ఎఫిషియన్సీ అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ థ్రస్ట్ పవర్ టు ప్రొపల్సివ్ పవర్. ఇది ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఎగ్జామ్స్లో అడగటానికి. థ్రస్ట్ పవర్ అంటే థ్రస్ట్ పవర్ నుంచి ప్రొపల్సివ్ పవర్కి ఉన్న రేషియోనే మనం ప్రొపల్సివ్ ఎఫిషియన్సీ అంటాం. దీని ఫార్ములా వచ్చేసరికి ఇది గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. 2CJ బై CJ² + CA². ఎప్పుడన్నా అడిగితే ఇది అడ్రస్ ఆన్సర్ ఉంటుంది అనమాట ఈ ఈక్వేషన్. 2CA బై CJ² + CA². దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి? ఇట్ ఈజ్ సెల్ఫ్ కంటైన్డ్ అండ్ నాన్ బ్రీతింగ్ ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్స్. ఇది ఎయిర్ని అట్మాస్ఫిరిక్ ఎయిర్ని రిసీవ్ చేసుకోవద్దు, ఎందుకంటే దీనికి ఓన్లీ సెల్ఫ్ కంటైన్డ్ ఆక్సిజన్ అనేది ఉంటుంది అనమాట. హెన్స్ ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ అట్మాస్ఫిరిక్ ఎయిర్ కండిషన్.
The thrust produced by the rocket engine is increased with altitude, and after certain altitude remains constant. అలాగే నెక్స్ట్ రాకెట్ ఆర్ హైలీ ఎఫిషియెంట్ అట్ వెరీ హై స్పీడ్. ఇక్కడ మ్యాక్ నెంబర్ 5 దాటి వర్క్ చేస్తాయి ఇవి. అంటే సౌండ్ వెలాసిటీతో కంపేర్ చేస్తే ఇది 5 టైమ్స్ ఎక్కువ వెళ్తుంది రాకెట్ ఇంజిన్. కాబట్టి హై ఎఫిషియెంట్ విత్ హై స్పీడ్ దగ్గర వెరీ హై ఎఫిషియన్సీతో వర్క్ చేస్తుంది. రాకెట్ ఇంజిన్ డెవలప్స్ హై థ్రస్ట్ పవర్ యూనిట్ ఏరియా. ఇక్కడ హై థ్రస్ట్ పవర్ అనేది కూడా జనరేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ థ్రస్ట్ టు వెయిట్ రేషియో వచ్చేసరికి 100 ఉంటుంది అనమాట, అంత ఎక్కువ ఉంటుంది. అలాగే రాకెట్ కెన్ ఆపరేట్ ఇన్ వ్యాక్యూమ్స్. ఇది వ్యాక్యూమ్లో కూడా ఆపరేట్ అవుతుంది రాకెట్ ఇంజిన్స్ అనేది. అందుకే మనకి ఎక్కువ స్పేస్ షటిల్స్ కానీ లేకపోతే లాంచింగ్ డివైసెస్, శాటిలైట్స్ కానీ ఇవి ఎక్కువగా స్పేస్లో ఆపరేట్ అవ్వాలంటే వ్యాక్యూమ్, అక్కడ ఎయిర్ ఉండదు కాబట్టి, ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఆ వ్యాక్యూమ్లో కూడా ఇవి ఆపరేట్ అవ్వడానికి ఎక్కువగా ఈ రాకెట్ ఇంజిన్స్ ఎక్కువ ఇచ్చేస్తారు. డ్రాబ్యాక్స్ ఉంటే ఇట్ రిక్వైర్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రొపల్లెంట్, ఫ్యూల్ అండ్ ఆక్సిడైజర్. ఇక్కడ ఏంటంటే ఎక్కువ ప్రొపల్లెంట్ కావాలంట, ఫ్యూల్ ఆక్సిడైజర్ కూడా ఎక్కువ కావాలి. ఇట్ హ్యాస్ ఎ వెరీ లో స్పెసిఫిక్ ఇంపల్స్. అలాగే ద ఆక్సిడైజర్ అండ్ ఫ్యూల్ ట్యాంక్ ఆర్ విత్ ఇన్ ద రాకెట్ బాడీ. ఇక్కడ ఆక్సిడైజర్, ఫ్యూల్ ట్యాంక్ రెండు కూడా విత్ ఇన్ ద బాడీలో ఉంటాయి. కాబట్టి రాకెట్ ఈజ్ వెరీ రిస్కీ అండ్ వెహికల్ ఇన్సైడే ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఫెయిల్యూర్ అయింది అనుకోండి ఈ మిషన్ అనేది కంపల్సరీగా అవి ఫెయిల్యూర్ అయితే లోపల ఆ ఫ్యూల్ ట్యాంక్ కూడా ఉంటుంది కాబట్టి బ్లాస్ట్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అందుకని రిస్క్ ఎక్కువ దీనికి. రాకెట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ నాయిస్ స్పేస్ వెహికల్స్. నాయిస్ ఎక్కువగా ఉంటుంది ఇది ఆపరేట్ అయినప్పుడు. ఇట్ ఆపరేట్స్ ఎక్స్ట్రీమ్ థర్మల్ స్ట్రెసెస్ అండ్ కంబస్షన్ ఛాంబర్. ఇక్కడ ఏంటంటే ఇన్సైడ్లోనే మనకు ఫ్యూల్ ట్యాంక్ అయి ఉంటాయి కాబట్టి ఎక్కువ హీట్ వల్ల ఈ కంబస్షన్ ఛాంబర్ అనేది థర్మల్ స్ట్రెసెస్ సబ్జెక్ట్ అవ్వచ్చు అంటున్నాడు. ఓవరాల్గా మనకు జెట్ ఇంజిన్స్లో చూసుకుంటే దాని యొక్క అడ్వాంటేజెస్ చూసుకుంటే హై పవర్ టు వెయిట్ రేషియో. జెట్ ఇంజిన్స్ అనేది హై పవర్ టు వెయిట్ రేషియో అంటున్నాం. వెరీ హై స్పీడ్ దేర్ ఫార్ సేవ్ టైమ్స్. దీనివల్ల ఎక్కువ స్పీడ్ వర్క్ చేస్తాయి కాబట్టి, ఎక్కువ స్పీడ్తో ఆపరేట్ అవుతాయి కాబట్టి మనకు టైం అనేది సేవ్ అవుతుంది. మెకానికల్ ఎఫిషియన్సీ ఆఫ్ జెట్ ఇంజిన్స్ ఈజ్ హై యాజ్ కంపేర్ టు ఐస్ ఇంజిన్స్. మెకానికల్ ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది ఐస్ ఇంజిన్తో కంపేర్ చేసుకుంటే. డ్రాబ్యాక్స్ చూసుకుంటే ఫ్యూల్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం చెప్పుకున్నాం దీని యొక్క ఎయిర్ ఫ్యూల్ రేషియో 60:1 ఉంటుంది. అది కూడా మనకి ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతూ ఉంటాడు. జెట్ ఇంజిన్స్లో 60:1 to 90:1 వరకు ఉంటుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిజైన్ టర్బైన్ దట్ విల్ వర్క్ హై టెంపరేచర్ విత్ హై స్పీడ్. ఇక్కడ ఏంటంటే ఎక్కువ టెంపరేచర్ దగ్గర అలాగే ఎక్కువ స్పీడ్ దగ్గర ఈ టర్బైన్ వర్క్స్ అనేది కొంచెం డిజైన్ చేయడం డిఫికల్ట్ అనుకుంటున్నాం. అలాగే మనకి టర్బైన్ బ్లేడ్స్ ఎక్కువ టెంపరేచర్ దగ్గర వర్క్ చేస్తాయి కాబట్టి క్రీప్ స్ట్రెంత్ను కూడా దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసుకోవాలన్నమాట. థర్మల్ స్ట్రెసెస్ వల్ల ఫెయిల్యూర్ అవుతాయి కాబట్టి ఈ క్రీప్ అనే ప్రాపర్టీ బ్లేడ్స్ డిజైన్ చేసినప్పుడు చాలా ఇంపార్టెంట్. థర్మల్ ఎఫిషియన్సీ జెట్ ఇంజిన్స్ ఈజ్ లో యాజ్ కంపేర్డ్ టు ఐస్ ఇంజిన్స్. థర్మల్ ఎఫిషియన్సీ అనేది ఐస్ ఇంజిన్స్తో కంపారిజన్ ఉంటే తక్కువ ఉంటుంది. అప్లికేషన్స్ వచ్చేసరికి ఎయిర్ క్రాఫ్ట్, ఫైటర్ ప్లేన్, మిసైల్స్, రాకెట్స్, ఏరోప్లేన్స్ ఇట్లన్నిటిలో కూడా ఈ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ని ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. జెట్ ప్రొపల్షన్ ల్యాండ్, సీ ట్రాన్స్పోర్ట్, రేసింగ్ కార్స్ వాటిలో కూడా ఎక్కువగా జెట్ ప్రొపల్షన్ ఇచ్చేస్తారు. ద ఫస్ట్ యూజ్ ఆఫ్ జెట్ ఇంజిన్స్ వాజ్ పవర్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ వాటిలో కూడా ఇచ్చేస్తారు. జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ యూజ్డ్ టర్బో ప్రొపెల్లర్ జెట్ ఇంజిన్స్ రన్ ఎలక్ట్రిక్ జనరేటర్స్ వాటిలో కూడా దీన్ని ఇచ్చేస్తూ ఉంటారు. జెట్ ఇంజిన్ ఈజ్ నాట్ ఓన్లీ యూజ్ ద ఎయిర్ క్రాఫ్ట్ బట్ ఆన్ బోట్స్లో కూడా దీన్ని ఇచ్చేస్తుంటారు. నెక్స్ట్ వాటర్ జెట్ ఆర్ యూజ్డ్ ప్రొపెల్ ద బోట్ ఫార్వర్డ్. ద నార్మల్ టైప్ ఆఫ్ జెట్ ఇంజిన్స్ ఆర్ యూజ్డ్ డొమెస్టిక్ పర్పస్, దట్ ఈస్ ట్రావెలింగ్, క్యారింగ్ గూడ్స్ వాటికి ఇచ్చేస్తుంటారు. జెట్ ఇంజిన్స్కి రాకెట్ ఇంజిన్స్కి డిఫరెన్స్ ఏంటంటే మనకి నేను జెట్ ఇంజిన్స్లో ఏంటంటే ఆక్సిజన్ ఫ్రమ్ ద అట్మాస్ఫిరిక్ ఫర్ ద కంబస్షన్. ఇక్కడ ఏంటంటే దానికి కావాల్సిన కంబస్షన్ ఫ్యూల్ ఛాంబర్లోకి అంటే కంబస్షన్ ఛాంబర్లోకి ఎంటర్ అయ్యే ఎయిర్ అంతా అట్మాస్ఫిరిక్ ఎయిర్ నుంచి వస్తుందంటే దీనికి కావాల్సిన ఆక్సిజన్ కూడా అట్మాస్ఫిరిక్ ఎయిర్ నుంచి తీసుకుంటుంది. రాకెట్ ఇంజిన్లో అలా కాదు, క్యారీ దర్ ఓన్ ఫర్ కంబస్షన్. రాకెట్ ఇంజిన్లో ఇన్బిల్ట్లోనే స్పేస్లో ఆక్సిజన్ ఉంది కాబట్టి ఇన్బిల్ట్లోనే దానికి డిజైన్ చేస్తారు అనమాట, ఒక ట్యాంక్ అనేది పెడతారు. నెక్స్ట్ వర్క్ ఓన్లీ ఇన్ అట్మాస్ఫియర్. జెట్ ఇంజిన్లో అనేది ఓన్లీ స్పేస్లో ఆపరేట్ అవ్వవు, జస్ట్ అట్మాస్ఫియర్లో మాత్రమే ఆపరేట్ అవుతాయి. నెక్స్ట్ వర్క్ ఇన్ వ్యాక్యూమ్ అండ్ అట్మాస్ఫియర్, బోత్ రెండు అట్మాస్ఫియర్ అండ్ వ్యాక్యూమ్లో కూడా రాకెట్ ఇంజిన్స్ అనేది వర్క్ చేస్తుంది. నెక్స్ట్
లిక్విడ్ ఫ్యూల్స్ని ఇచ్చేస్తారు జెట్ ఇంజిన్స్లో. రాకెట్ ఇంజిన్లో వచ్చేసరికి రెండు ఇచ్చేస్తారు, సాలిడ్ అండ్ లిక్విడ్ ఫ్యూల్స్ని కూడా ఇచ్చేస్తారు. ఈ జెట్ ఇంజిన్స్ అనేది కాంప్లెక్స్ స్ట్రక్చర్, రాకెట్ ఇంజిన్ అనేది సింపుల్ స్ట్రక్చర్. జెట్ ఇంజిన్స్కి హై ఎఫిషియన్సీ ఉంటుంది, దానికి వచ్చేసరికి లో ఎఫిషియన్సీ ఉంటుంది. ఇవి మేజర్ డిఫరెన్సెస్. సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చూద్దాం. ఏరోప్లేన్స్ ఎంప్లాయస్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ కంప్రెసర్. ఏరోప్లేన్స్ కానీ లేకపోతే జెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్లో మ్యాక్సిమం మనకి యాక్సియల్ ఫ్లో ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు, అది ఇంపార్టెంట్. ఈ సెంట్రిఫ్యూగల్ అనేది ఎక్కువగా సూపర్ చార్జింగ్ ఆఫ్ ఐస్ ఇంజిన్స్ వాటిలో ఎక్కువగా ఇచ్చేస్తుంటారు, రేడియల్ ఫ్లో అనేది. నెక్స్ట్ కంప్రెసర్ ఎట్ హై ఆల్టిట్యూడ్స్, ఇది కరెక్ట్. నెక్స్ట్ కంప్రెసర్ ఎట్ హై ఆల్టిట్యూడ్స్ విల్ రిక్వైర్ డాష్ పవర్. కంప్రెసర్ అనేది ఎక్కువ ఎత్తులో ఎగురుతుంది అనుకోండి, హై ఆల్టిట్యూడ్ దగ్గర తక్కువ పవర్ అవసరం అవుతుంది అనమాట. నెక్స్ట్ ఓన్లీ రాకెట్ ఇంజిన్స్ కెన్ ప్రొపెల్డ్ టు స్పేస్ బికాజ్. రాకెట్ ఇంజిన్స్ మాత్రమే స్పేస్లో వెళ్తాయి, ఎందుకు అంటున్నారు. ఎందుకంటే దాంట్లో దే డు నాట్ ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్స్, ఇవి ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్స్ కాదు కాబట్టి. ఎందుకంటే అట్మాస్ఫియర్ ఎయిర్ని ఇది రిసీవ్ చేసుకోదు, జస్ట్ దీనికి కావాల్సిన ఫ్యూయల్స్ కానీ లేకపోతే ఆక్సిజన్ ట్యాంక్ కానీ అవి ఇన్సైడ్ ద సిస్టంలో ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ గ్యాస్ టర్బైన్ వర్క్స్ ఆన్ బ్రాటన్ సైకిల్ కానీ ఎట్కిన్సన్ సైకిల్ మీద వర్క్ చేస్తాయి. ఎక్కువగా ఫస్ట్ ప్రియారిటీ మాత్రం బ్రాటన్ సైకిల్కి ఇవ్వాలి. ఒకవేళ ఆప్షన్లో బ్రాటన్ సైకిల్ లేదంటే నెక్స్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఒకవేళ ఈ రెండు లేకపోతే మనకి రివర్సల్ జౌల్ సైకిల్ ఇస్తాడు, అది పెట్టుకోవాలన్నమాట. ద ఎఫిషియన్సీ ఆఫ్ జెట్ ఇంజిన్స్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే హయ్యర్ ఆల్టిట్యూడ్. చాలాసార్లు అడుగుతుంది, బిట్ ఇంపార్టెంట్. హై ఆల్టిట్యూడ్స్ దగ్గర జెట్ ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ద ఇంటర్ కూలర్ ప్రెజర్ ఫర్ మినిమం వర్క్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద 2 స్టేజ్ రెసిప్రోకేటింగ్ ఎయిర్ కంప్రెసర్. మినిమం వర్క్ కావాలంటే ఇంటర్ కూలర్ చేసి మనం బై యూజింగ్, ఇక్కడ P1 అనేది ఇంటేక్ ఎయిర్, P2 అనేది ఇంటర్ కూలర్ ప్రెజర్, ఇది డెలివరీ ప్రెజర్. ఇలా 2-3 ప్రెజర్స్ అంటే మనం కంప్రెస్ చేస్తున్నాం కదా, ఇలా తీసుకుంటే మనం ఇది కంప్రెస్ చేసి మనకి ఇలా చేస్తున్నాం కదా, ఇది ఇంటర్మీడియట్ ప్రెజర్. అక్కడ ఎంత ఉండాలంటున్నాడు, అది ఇంటర్మీడియట్ ప్రెజర్ P2² = P1 P3. లేదంటే మనకి ఇంకోలానే వస్తాడు అనమాట, P2 √ P1 P3, ఇలా కూడా ఇస్తాడు. ఏదైనా కరెక్టే, ఇన్ టర్మ్స్ ఆఫ్ రూట్లో ఇవ్వచ్చు, లేదంటే P2² = P1 P3 ఇవ్వచ్చు అనమాట. ఇది ఇంటర్మీడియట్ ప్రెజర్ అనమాట. నెక్స్ట్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్ ప్రొపల్షన్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇంజిన్. ఇది ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్లో ఎక్కువగా ఇచ్చేసి ఇంజిన్ ఏంటి మనకి, ఈ బిట్ కూడా ఎక్కువ అడుగుతున్నాడు. టర్బో ఫ్యాన్ ఎక్కువగా ఇచ్చేస్తారు, టర్బో ప్రొపెల్లర్ కాదు, టర్బో ఫ్యాన్ని ఏరోప్లేన్స్ లాట్లో ఎక్కువగా ఇచ్చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ ద ఎయిర్ ఫ్యూల్ రేషియో జెట్ ఇంజిన్స్ విల్ బి ఇన్ ఆర్డర్ టు. ఇక్కడ ఎయిర్ ఫ్యూల్ రేషియో అనేది 60:1 వరకు ఉంటుంది. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఏంటంటే రేంజ్ ఇస్తారనమాట, 90:1 వరకు ఇస్తాడనమాట. ఇది కూడా కరెక్ట్ అవుద్ది. మనకు ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇవ్వండి, 60:1 పెట్టచ్చు. ఓకే, థ్యాంక్ యూ.